బ్రహ్మదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానాన్ని కొందరు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, వాటిని వెంటనే అడ్డుకొని పాఠశాల స్థలాన్ని కాపాడాలని ప్రధానోపాధ్యాయురాలు తాన్యా ముత్తుకూరు తహసీల్దార్కి విన్నవించారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో పాఠశాల సిబ్బందితో కలిసి ఆమె తహసీల్దార్ బాలకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆడుకునేందుకు ఉన్న క్రీడా మైదానాన్ని సరిహద్దులో ఇల్లు ఉన్న కొందరు గ్రామస్తులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి ఆ నిర్మాణాలు చేపట్టకపోతే క్రీడా మైదానం పూర్తిగా కబ్జాలతో కనుమరుగైపోయే ప్రమాదం ఉందని ఆమె తహసీల్దార్కి చెప్పారు. స్థానిక వీఆర్ఓకి నిర్మాణాలు ఆపాలని, అక్రమ కట్టడానికి పాల్పడుతున్న వారికి నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, కమిటీ చైర్మన్ వెంకటరమణయ్య, పలువురు అధ్యాపకులు ఉన్నారు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ అందరం కూడా కలిసి మా పాఠశాల ప్లే గ్రౌండ్ ఏరియాలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. అది గమనించి మేము ఈఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చాను. ఈ కట్టడాన్ని కనుక మేము నెగ్లెక్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హైయర్ అఫీషియల్స్కి, పాఠశాల గ్రౌండ్ అంతా ఆక్యుపై చేస్తారు. భవిష్యత్తులో పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా ఉండదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. వాళ్ళు తగిన చర్యలు తీసుకొని పాఠశాల ప్లే గ్రౌండ్ ఏరియాను రక్షించవలసిందిగా తెలియజేస్తాం.